బెంగాల్ టైగర్ సినిమా తర్వాత దాదాపు ఏడాది కాలం వరకు మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఖాళీగా ఉండిపోయాడు. రవితేజ లాంటి బిజీ హీరో ఏడాది కాలం పాటు ఖాళీగా ఉండడం అంటే ఆశ్చర్యపరిచే విషయమే. ఆ గ్యాప్లో ఈ హీరో ఫారెన్ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ను కవర్ చేయడానికి 2 సినిమాలు అంగీకరించాడు. అందులో ఒకటి విక్రమ్ సిరి అనే రైటర్ డైరెక్టర్గా మారి తీస్తున్న టచ్ చేసి చూడు, అలానే అనిల్ రావుపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాలు లైన్లో పెట్టాడు. ముందుగా టచ్ చేసి చూడు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఆ సినిమా షూటింగ్ మొదలయ్యాక ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాతే రాజా ది గ్రేట్ సినిమాను లైన్లో పెట్టేశాడు రవితేజ. అయితే కొన్నాళ్ల పాటు టచ్ చేసి చూడు సినిమా పనిచేసిన రవితేజ ఆ సినిమాను పక్కన పెట్టేసి రాజా ది గ్రేట్ సెట్స్ పైకి వెళ్ళాడు. వరుసగా ఈ సినిమా షూటింగ్లోనే పాల్గొంటున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ టచ్ చేసి చూడు సినిమా మాత్రం ఓ కొలిక్కి రాలేదు. పైగా ఈ సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత రవితేజ సినిమా అవుట్పుట్ విషయంలో నిరాశ చెందాడని, రైటర్ అయిన విక్రమ్ సిరి దర్శకత్వ శాఖలో మాత్రం చాలా వీక్గా ఉన్నాడని రవితేజ సినిమాను హోల్డ్లో పెట్టేశాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా రవితేజ ఆ సినిమా జోలికి వెళ్లకుండా రాజా ది గ్రేట్ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని రోజుల్లో రవితేజ రాజా ది గ్రేట్ సినిమా నుండి బయటకు వచ్చేస్తాడు. మరి అప్పుడైనా టచ్ చేసి చూడు సినిమా మీద ఫోకస్ పెడతాడో లేదో చూడాలి.